जीवन हेतुना कंठे भद्रामि शुभगे त्वं जीव शरदां शतम्। You are under arrest. ప్రముఖ యువ వ్యాపారవేత్త రాజా అరెస్ట్. సాక్ష్యం ఉంది అన్నారు కదా, చూపించండి. సార్ రాకృష్ణ కూర్చో. సార్ అది ఏంటి కృష్ణ, ఏంటి అలా ఉన్నావు? ఏమైంది? ముఖంలో ఆ టెన్షన్ ఏంటి? సార్ మీరు నాకు ఒక పెద్ద సహాయం చేయాలి సార్. మీలాంటి వాళ్ళు తలుచుకుంటేనే ఒక అమాయకుడిని కాపాడగలుగుతారు. ఎవరయ్యా అతను? అసలు ఏం జరిగింది? రాజాని, తనని ఒక మర్డర్ కేసులో అరెస్ట్ చేశారు. తను చాలా మంచివాడు సార్. చిన్న వయసులోనే ఎంతో కష్టపడి మంచి బిజినెస్ మ్యాన్గా పేరు తెచ్చుకున్నాడు. ఎంతో మందికి ఉపాధి కల్పించాడు. అలాంటి తను ఎవరికి అన్యాయం చేసే వ్యక్తి కాదు సార్. అబద్ధం. రాజా ఎవరికి అన్యాయం చేసే వ్యక్తి కాదా? అవును మేడం, అతను అన్యాయంగా అరెస్ట్ చేశారు. తనని కాపాడండి. మీలాంటి వాళ్ళు చెప్తేనే తనను వదిలేస్తారు. నిజ నిజాలు తర్వాత తెలుస్తాయి. మీరు రావద్దన్నా మీ సాయం కోసం రావాల్సి వచ్చింది. దయచేసి ఈ సహాయం చేయండి మేడం. ఏ స్టేషన్లో పెట్టారు కృష్ణ? మీరుండండి డాడీ. ఒకప్పుడు రాజా చాలా దుర్మార్గుడు. అందుకే మీ కూతురు చందు అతని మొహన తాళి విసిరు కొట్టి వచ్చింది కదూ? తడవకో మాట, పూటకో వేషం, క్షణానికో అబద్ధం చెప్పి మీ మాటలు నమ్మి ఆ రాజాను విడిపించాలా? మేడం, అదంతా వేరు, ఇది వేరు. నిజానికి రాజా ఈ మర్డర్ చేయలేదు. నా మాట నమ్మండి. ఈ విషయం నేనే కాదు, చందు కూడా నమ్ముతుంది. కానీ నేను నమ్మాలి కదా మిమ్మల్ని. మీరు 2 నాలుకలున్న మనుషులని నాకు ఈ మధ్యనే అర్థమైంది. అబద్ధాలు చెప్పి ఎలాగైనా ఎదుటి వాళ్ళని పిచ్చి వాళ్ళని చేస్తారని ప్రూవ్ అయింది. ఇంకా ఏ మొహం పెట్టుకొని వచ్చి హెల్ప్ చేయమని అడుగుతున్నారు? అమ్మ జయంతి, జరిగిందేదో జరిగిపోయింది. పాత విషయాలు ఎందుకు ఇప్పుడు తవ్వుకోవటం? రాజా గురించి చెప్తున్నాడు కదా. మీరు ఊరుకోండి డాడీ. ఆ తండ్రి కూతుళ్ళు ఎప్పుడైనా ఎలాగైనా మాట్లాడతారు. అది నిజమని నమ్మితే అంతే. అయినా మీకు జరిగిన అవమానం మీరు అప్పుడే ఎలా మర్చిపోగలిగారు డాడీ? చిన్న విషయానికి ఇంత పెద్ద అబద్ధం ఆడిన వీళ్ళని నమ్మి ఎలా బెయిల్ ఇప్పిస్తాం చెప్పండి? ప్లీజ్ మేడం, నా మీద కోపంతో, నా మీద కక్షతో ఒక నిర్దోషికి అన్యాయం చేయకండి. నాకు సహాయం చేయడానికి కూడా ఎవరూ లేరు మేడం. రాజాని కాపాడడం నా బాధ్యత. మీరే దానికి సహాయం చేయాలి. మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. నా మొహం చూసి కాకపోయినా చందు కోసమైనా ఈ సహాయం చేయండి ప్లీజ్. మీలాగా రంగులు మార్చటం నాకు చేత కాదు. నిజంగా సహాయం చేసేదాన్ని. మీరు రాజాకి సపోర్ట్ చెయ్యకుండా ఉండుంటే నిజంగా బెయిల్ ఇప్పించేదాన్ని. చందు రాజా గురించి బాధపడకుండా ఉండుంటే మీ నుంచి నేను కొన్ని పాఠాలు నేర్చుకున్నాను. ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు అని. నమ్మను. సో అర్థమైంది మేడం.
చందు చందు అమ్మ చందు ఏమేం డాక్టర్? ఎలా ఉందోనని ఫోన్ చేసేసరికి తన పరిస్థితి బాగోలేదని చెప్పింది. హడావుడిగా వచ్చాను. వచ్చేసరికి ఇదిగో ఇది పరిస్థితి. బీపీ బాగా ఎక్కువైంది. అమ్మ చందు అమ్మ చందు చందు డాడీ రాజా ఏడి రాజా ఏడి డాడీ ఏమైందో చెప్పండి డాడీ. రాజాని విడిపించారా లేదా? లేదమ్మా, చాలా ట్రై చేశాను కానీ కుదరలేదు. రాజాకి బెయిల్ ఇవ్వడానికి ఎవరు ముందుకు రావడం లేదమ్మా. అంటే రాజా జైల్లోనే ఉండిపోతాడా? తనని ఎవరు బయటికి తీసుకురాలేరా? ఎవరు లేకపోతే నేను వెళ్తాను డాడీ. చందు ఆగు. ఏంటి నువ్వు చేస్తున్న పని? నీ పరిస్థితి నాకేం అర్థం కావడం లేదు. నువ్వేం టెన్షన్ పడకూడదు. కాసేపు కూల్గా ఉండు. లేదంటే నేను కష్టపడి ప్రాణాలు ముక్క పట్టుకుని బతుకుతుంది రాజా కోసం. రాజా కష్టం వస్తే నేను తట్టుకోలేను. చందు రాజాకేం కాదమ్మా. తను ఎవరికి అన్యాయం చేసే మనిషి కాదు. ఎవరు సాయం చేసినా ఎవరు సాయం చేయకపోయినా దేవుడు తనతోనే ఉంటాడమ్మా. ఎవరి దయా దాక్షిణ్యాలు అవసరం లేకుండా రాజా బయటకొస్తాడమ్మా. నా మాట నమ్మమ్మా. ఆ దేవుడు లేడు డాడీ. ఆయన ఉండుంటే ఈ పరిస్థితి తెచ్చవాడే కాదు. ఈ పరిస్థితి తెచ్చవాడే కాదు. చందు ప్లీజ్ ఏడవకమ్మా. కృష్ణ గారు, ఇప్పుడు తన పరిస్థితి అస్సలు బాగోలేదు. ఇప్పుడున్న సిచ్యుయేషన్ లో తనని కంట్రోల్ చేయడం ఇంపాసిబుల్ అనిపిస్తోంది. బీపీ విపరీతంగా పెరిగిపోతోంది. ఆ టెన్షన్ కి మెదడులోని నరాలు చిక్కిపోయే అవకాశం ఉంది. ఏం చేయండి డాక్టర్? ఆ రాజా అరెస్ట్ అయ్యాడన్న విషయం తెలిసిన దగ్గర నుంచి ఎన్ని చెప్పినా తనని ఆపలేకపోతున్నాను. అందుకే సెడేషన్ ఇచ్చి పడుకోబెడతాను. అంతకు మించి మరో దారి లేదు. మీ ఇష్టం డాక్టర్. అంటే రాజా నిర్దోష. అంటే తనని అన్యాయంగా అరెస్ట్ చేశారు. చందు కంట్రోల్. పడుకో. మీరైనా నాకు సాయం చేయండి అంటే. చందు నేను చెప్పేది విను ప్లీజ్. పడుకో. మీరైనా హెల్ప్ చేయండి ఆంటీ ప్లీజ్ ఆంటీ. రాజాన్ని ఎలాగైనా బయటికి తీసుకురండి ప్లీజ్ ఆంటీ. మీరే తనని జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే డాక్టర్. వస్తానండి. మంచిదండి.
రాజా. ఎలా ఉన్నావు రాజా? నాకేంటి, చాలా ప్రశాంతంగా ఉన్నాను సార్. అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలన్న టెన్షన్ లేదు, టెండర్స్ కోసం కుస్తీ పడాల్సిన పని లేదు, వర్క్ సాగిపోతే అని కంగారు లేదు. చాలా హ్యాపీగా ఉంది. ఇంత తేలిగ్గా ఎలా తీసుకుంటున్నావు రాజా? మరేం చేయాలి మాధవి? కానీ మర్డర్ కేసు అంటే భయమేట్లేదా రాజా? భయం ఎందుకు మూర్తి గారు? నేను ఏ మర్డర్ చేయలేదని నాకు తెలుసు. తప్పు చేసుంటే ఎక్కడ దొరికిపోతానో అని భయం ఉంటుంది. ఏ తప్పు చేయనప్పుడు అసలు ఎందుకు భయపడాలి? నువ్వు ఏ తప్పు చేయలేదని అందరికీ తెలుసు రాజా. నీలాంటి మంచి మనిషికి ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటే అది కేవలం నా దురదృష్టం. నేను వద్దు వద్దు అంటున్నా నా మెడలో తాళి కట్టాలని చూసావు. నా జాతకం ఏంటో నాకు తెలుసు కాబట్టే వద్దని మొత్తుకున్నాను. విన్నావా ఏం జరిగింది? చందుకి అన్యాయం చేయాలని చూసినందుకే దేవుడు ఇలా చేశాడు. మాధవి, నువ్వు అనవసరంగా ఏవేవో ఊహించుకుంటున్నావు. ఏం జరిగినా అది నా తలరాత ప్రకారమే జరిగిందనుకుంటున్నాను, కానీ అది నీ వల్ల జరిగింది అంటే నేను నమ్మను. తప్పు మీ ఇద్దరిదే కాదు రాజా, నాది. రాజా, ఆ రోజు రషీద్ విషయంలో నీ సాయం కోరి నేను తప్పు చేశాను. నా బిజినెస్ విషయంలో ఇన్వాల్వ్ అవుతుంటే పోలీసులతో చెప్తే సరిపోయేదానికి నీకు చెప్పి రషీద్ని కంట్రోల్ చేయించాను. ఆ రోజు నుంచి నీ మీద కక్ష పెంచుకున్నాడు. అది చిలికి చిలికి చివరికి ఈ పరిస్థితికి తీసుకొచ్చింది. సరే, ఓ పని చేస్తాను. నేను వెళ్ళి రషీద్ని చంపానని ఒప్పుకుంటాను. ఏంటి సార్, ఏం మాట్లాడుతున్నారు? నేను రౌడీజం చేసే రోజుల్లో రషీదే కాదు, అలాంటి చాలా మంది రౌడీలతో గొడవ పెట్టుకున్నాను. వాటన్నిటికీ కూడా మీరే కారణమా? ఆ రషీద్ వచ్చి ఫ్లాట్లో బోర్డు పాతాడు. ఆ రోజేదో గొడవ జరిగింది. పోలీసులకి న్యాచురల్గా అనుమానం ఉంటుంది కాబట్టి అరెస్ట్ చేశారు. దానికి కారణం మీరని, మాధవి అని, ఇంకొకరని ఎవరికి వారు నిందలు వేసుకుంటే ఎలా? నిజం తేలడానికి టైం పడుతుంది, తేలుతుంది. అప్పటిదాకా నువ్వు ఈ నరకంలోనే ఉండాలి కదా రాజా. చూడు మాధవి, కళ్ళ ముందే తండ్రిని పోగొట్టుకున్నాను. తల్లి దూరమైతే తల్లడిల్లిపోయాను. ఎన్నో ఎదురు దెబ్బల్ని ఓర్చుకున్నాను. ఇది నాకు కొత్తేం కాదు. ఒకవేళ నువ్వు చెప్పినట్లే చందుని కాదని నీ మెళ్ళో తాళి కట్టాలని చూసినందుకే ఈ శిక్ష పడినట్లయితే అందుకు చాలా ఆనందంగా ఫీల్ అవుతాను మాధవి. చందుకి అన్యాయం చేయాలని చూసినందుకు నాకు శిక్ష పడాలి రాజా. ఎందుకంటే నాకు అందులో బాగా ఉంది. దేవుడు నీకు శిక్ష వేసి నన్నెందుకు వదిలేశాడో అర్థం కావడం లేదు. మాధవి, ఇలా ఏడ్చావంటే నన్ను చూడటానికి రావద్దు. మూర్తి గారు, తనని తీసుకొని వెళ్ళండి. మాధవి, పదమ్మా వెళదాం. రాజా, నువ్వేం దిగులు పడకు. నిన్ను బయటికి తీసుకురావటానికి నా శాయశక్తిగా ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సార్.
డాడీ చందు డాడీ ఎలా ఉందమ్మా ఇప్పుడు? నా గురించి వదిలేండి, రాజా గురించి ఏమైనా తెలిసిందా? చెప్పండి డాడీ, రాజా నిర్దోషిగా బయటపడ్డాడా లేదా చెప్పండి. అమ్మా చందు, నువ్వు ఆవేశపడకమ్మా. ఎక్కువగా స్ట్రెయిన్ అవుద్దని డాక్టర్ గారు చెప్పారు. నా మాట విను. ఎలా డాడీ, రాజాకంత కష్టం వస్తే నేను కూల్గా ఎలా ఉండగలుగుతాను? నన్ను ప్రశాంతంగా ఉండమని మీరెలా చెప్పగలుగుతారు? రాజాకి ఈ సమయంలో సాయం చేయడానికి ఎవరు ముందుకు రారు కదా డాడీ. రాజా అంటే పెదనాని కోపం, మీ వల్ల కాదు. ఇంకా తనని ఎవరు కాపాడతారు? నా ప్రయత్నం నేను చేస్తున్నానమ్మా. జయంతి గారి వాళ్ళ నాన్నగారిని కూడా అడిగాను, కానీ అంతే డాడీ, సమయానికి ఎవరు సాయం చెయ్యరు. చేయడానికి ఎవరికి మనసు రాదు, అంతే. ఏ డాడీ, నేను గెలిచానా ఓడానా? నేను పోయేలోగా రాజాకి మాధవికి పెళ్లి చేసి వాళ్ళని భార్య భర్తని చేసి గెలుద్దామనుకున్నాను. ఆ దేవుడు నాకు జబ్బు పెట్టినా ఆయన్నే ఎదిరించి రాజా జీవితాన్ని చక్కదిద్ది పెడదామనుకున్నాను. కానీ ఆఖరి నిమిషంలో అంతా తారుమారైపోయింది. ఇప్పుడు నేను ఓడిపోయాను కదూ, కానీ రాజా ఏమనుకుంటాడో తెలుసా? తన పెళ్ళి ఆగిపోయి అరెస్ట్ అయినందుకు నేను గెలిచాననుకుంటాడు. మీరు చెప్పండి డాడీ, నేను గెలిచానా ఓడిపోయానా? చందు, ఎవరు ఏమనుకున్నా నీకు అనవసరం అమ్మా. నువ్వు రాజాని ఎంతగా ప్రేమించావో నాకు తెలుసు. నువ్వు తీసుకున్న నిర్ణయం వల్ల రాజాకి మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో ఈ లోకానికి తెలియకపోవచ్చు, కానీ ఆ దేవుడికి తెలుసమ్మా. ప్రయత్నిస్తానమ్మా. నాకు సాధ్యమైనంత వరకు రాజాని ఎలా బయటికి తీసుకురావాలో అన్ని మార్గాలు వెతుకుతానమ్మా. తప్పకుండా తీసుకొస్తానమ్మా. ఊరుకోమ్మా ప్లీజ్. అమ్మా చందు, చందు, తాతయ్య, ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఊరుకో. ఇప్పుడు ఏం జరిగిందని? రాజా ఏ తప్పు చేయలేదు తాతయ్య. మనిషిని చంపేంత దుర్మార్గం తనలో లేదు తాతయ్య. ఏమా, రాజా మీద ఇంత ప్రేమ పెట్టుకొని ఎందుకమ్మా అతనికి దూరం అయ్యావు? రాజా మంచివాడని ఇప్పుడంటున్నావు, కానీ రాజా మాధవిల మధ్య ఏదో అంటగట్టావు. ఆ రోజు నీలో కనిపించని బాధ ఈ రోజు నీలో కనిపిస్తుందమ్మా. మరి ఏది నిజం, ఏది అబద్ధం? నేను ఏది నమ్మాలి? రాజా మర్డర్ చేయలేదు, ఇది నిజం తాతయ్య. తప్పు చెయ్యని వాళ్ళకి శిక్ష పడితే ఎవరికైనా బాధగానే ఉంటుంది కదా. లేదమ్మా, నువ్వేదో నా దగ్గర దాస్తున్నావు. తాతయ్య అని నోరారా పిలుస్తూనే నీ మనసులో నన్నెందుకో పరాయవాణ్ణి చేస్తున్నావు. అదేం లేదు తాతయ్య, అదేం లేదు. ఉందో లేదో తర్వాత. రాజాని కాపాడటానికి జయంతి ముందుకు రాకపోయినా నేనున్నానమ్మా. నాకున్న పలుకుబడితో రాజాను నేను కాపాడతాను. నువ్వేం దిగులు పెట్టుకోకమ్మా. ఈ విషయం చెప్పి వెళ్దామనే వచ్చాను. వస్తానమ్మా. అవసరం లేదు సార్.